అతనొక సమ్మోహనం, సంచలనాల సమాహారం, వినూత్న ప్రయోగాల విశేషణం, విలక్షణ నటనా వినోదం. అతనొక నిత్య నూతన అద్భుతం, అణువణువున తొణికే అభినయం, పాత్రోచిత వైవిధ్యం, నడకలో నాట్యంలో అంతులేని వేగం. నిజానికి అతను వెండితెర వెలుతురు కిరణం, అలవోకగా నటనను ఆవిష్కరించే అపురూపం. కనుపాపల కదలికల్లోనే ప్రకటించే భావాలు, కనుబొమ్మల విరుపుల్లోనే జలధరించే విన్యాసాలు. వెరసి సకల కళా వల్లభుడు, కళామ తల్లి ముద్దుబిడ్డ కమల్ హాసన్. కెమెరాలో సైతం ఎప్పుడూ ఒకేలా కనబడడం అంటే అతనికి అలర్జీ. చిత్రానికే కాదు, ఒకే చిత్రంలో సైతం సంపూర్ణ వైవిధ్యాన్ని చాటుతూ ప్రేక్షకులను నిరంతరం సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాడు. స్వాతంత్ర్య సమరయోధుడైన తండ్రి శ్రీనివాసన్ ఆ రోజుల్లో పెద్ద క్రిమినల్ లాయర్, కళాపిపాసి. అత్యంత విద్యాధికులైన కుటుంబంలో కమల్ మాత్రమే సరిగ్గా చదువుకోలేదని తల్లి నిత్యం బాధపడేది. అయితే ఆమె స్నేహితురాలి ద్వారానే కమల్కు సినీ రంగంలో తొలి అవకాశం దక్కింది. ఏవిఎం అధినేత చెట్టియార్ 1960లో నిర్మించిన కళ్ళత్తూర్ కన్నమ్మ చిత్రంలో కమల్ బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. జెమినీ గణేశన్, సావిత్రి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అంతేకాదు, ఏకంగా బాలనటుడిగా కమల్ రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డును అందుకున్నారు. దాంతో మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అలవోకగా వచ్చాయి. మొదటిసారిగా ఏవి మహేష్ చెట్టియార్ గారు నన్ను పిలిచి కళత్తూరు కన్నమ్మ, తెలుగులో మా ఊరమ్మ అని వచ్చింది. ఆ చిత్రంలో ఛాన్స్ ఇచ్చినప్పుడు నాకు ఏం జరిగిందో తెలీదు. ఏమో ఒక డిస్నీ వరల్డ్ అంటారే అలాంటి ఒక లోకానికి వెళ్ళిపోయినట్టు హ్యాపీగా స్కూల్ వెళ్ళనక్కర్లేదు, స్ట్రైట్గా స్టూడియో వెళ్ళిపోవచ్చు, హోంవర్క్ లేదు, అది బాగుంటుంది అన్నమాట. సానబెడితే వజ్రం మరింత ప్రకాశవంతమవుతుందని తెలిసిన కమల్ 1963 నుంచి 1970 వరకు సినిమాల్లో నటించడం మానుకొని పూర్తిగా శిక్షణకి అంకితమయ్యారు. కొంతకాలానికే నాట్యం, నటనలో పూర్తిగా పట్టు సాధించాడు. 10వ తరగతి కూడా పాస్ అవ్వకపోయినా కనిపించిన ప్రతి పుస్తకాన్ని చదువుతూ జ్ఞానాన్ని పెంచుకున్నాడు. భరతనాట్యం, కూచిపూడి, కథక్ నేర్చుకున్నాడు. టీకే షణ్ముగం నాటక సమాజంలో చేరి ఎన్నో ప్రదర్శనలిచ్చాడు. ఆ సమయంలోనే అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. డాన్స్ మాస్టర్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు, క్లాప్ కొట్టాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. శిల్పంగా మారడానికి సిద్ధమైన శిల ఉలిదెబ్బల్ని ఎదుర్కోవడానికి వెనుకాడదు. కమల్ కూడా అంతే. అన్నయ్యలు చారుహాసన్, చంద్రహాసన్లు అప్పటికే సినిమాల్లో ఉన్నప్పటికీ కమల్ ఎన్నో ఆటుపోట్లకు గురికాక తప్పలేదు. అది 1973. కమల్కు ఒక మహోన్నత వ్యక్తి సాంగత్యం లభించిన సంవత్సరం. ఆయనను తండ్రితో సమానంగా కమల్ భావించాడు. అన్నింటా ఆయన్నే అనుసరించాడు. ఆయనే ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్. ఐ రిమెంబర్ జెమినీ స్టూడియోలో నడుస్తూ వీఆర్ గోయింగ్, డబ్బింగ్ జరుగుతుంది అక్కడ. ఏం చేద్దాం అనుకుంటున్నాం, బాగా వచ్చింది పిక్చర్. సార్ థ్యాంక్ యూ సార్, డైరెక్టర్ కావాలి. ఏం కావాలి? ఒక డైరెక్టర్ రావాలని ఉందండి. అది చాలా ఈజీ, నీకు యువర్ ట్రైన్డ్ టెక్నీషియన్, ఇట్స్ ఓన్లీ 2 steps అవే. ఇప్పుడు నీకు చేతిలో ఉన్నది ఇట్స్ ప్యూర్ ఫార్చ్యూన్, అందరికీ దొరకదు. యువర్ స్టార్ మెటీరియల్. ఇది వదిలేసి ఎందుకు నాలా కష్టపడతావు? ప్రామిస్ మీ, నువ్వు డైరెక్టర్ అవ్వకూడదు. ఇప్పుడు ఏంటి సార్ అలా చెప్తున్నారు? చెప్తాను, ఎప్పుడు అవ్వాలని నేను చెప్తాను. ఎప్పుడు అవ్వాలండి మీరు ఇప్పుడే చెప్పేయండి. ఇల్లు కట్టుకున్న తర్వాత. యాక్చువల్లీ ఐ ఫాలోడ్ హిస్ అడ్వైస్. మై ఫస్ట్ డైరెక్షన్ హ్యాపెండ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ బిల్ట్ మై హౌస్. బాలచందర్ దర్శకత్వంలో 1973లో వచ్చిన అరంగేట్రంలో హీరోయిన్ సోదరుడిగా అవకాశం దక్కించుకున్న కమల్ సొల్లధాన్ నినయ్ కిరణ్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ఆ తరువాత నాన్ అవనిల్లై, పట్టికాట్టు రాజా,
మేల్నాట్ మరుమగల్ వంటి చిత్రాలతో నటునిగా తనను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. అపూర్వ రాగంగళ్ చిత్రంలో తనకంటే వయసులో పెద్దదైన స్త్రీతో ప్రేమలో పడ్డవాడిగా అపూర్వంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. హీరోగా నా మొదటి చిత్రం పట్టాంబొచ్చి అని ఒక ఫిల్మ్. బిఫోర్ ఐ కుడ్ ఫీల్ సాడ్ అబౌట్ ఇట్, దాని గురించి బాధపడే ముందు బాలచంద్ర గారు ఆఫర్డ్ మీ ఎక్సలెంట్ రోల్ ఇన్ అపూర్వ రాగంగళ్. తెలుగులో తూర్పు పడమర అని చేశారు. ఆ తర్వాత మన్మథలీల. సో అన్నీ ఒక్క సంవత్సరంలో నాకు వచ్చిందనమాట. 1977లో వచ్చిన 16 వయదినిలే చిత్రం హీరోగా కమల్కి తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ చిత్రంతో కమల్ శ్రీదేవి జంట హిట్ పెయిర్గా పేరొందింది. దాంతో వీరిద్దరూ ఆ తరువాత 23 సినిమాల్లో కలిసి నటించారు. అది 1978. కమల్ను తెలుగునాట హీరోగా నిలబెట్టిన సంవత్సరం. బాలచందర్ సృష్టించిన మరో చరిత్ర కమల్ వెండితెర జీవితాన్ని కొత్త సిరాతో లిఖించింది. దేశవ్యాప్తంగా సంచలనాలకు తెరతీసింది. 1979లో బాలచందర్ సృష్టించిన ఇది కథ కాదులో కమల్ వినూత్న పాత్రను పోషించాడు. అందరినీ నవ్వించి మెప్పించాడు. 1981లో 100వ చిత్రంగా వచ్చిన రాజా పారవైలో కమల్ అంధ వయలిన్ కళాకారుడిగా అత్యద్భుత నటనను ప్రదర్శించాడు. అందరి మన్ననలు అందుకున్నాడు. అది తెలుగులో అమావాస్య చంద్రుడిగా రూపుదిద్దుకుంది. నాటిదాకా మధ్యతరగతి జీవితపు హృదయపు లోతులను వైవిధ్యంగా ప్రదర్శించిన కమల్ సమాజంలోని కఠోర వాస్తవాలను ఆవిష్కరించే పాత్రల్లోకి ప్రవేశించాడు. చుట్టూ ఉన్న సమస్యలను, వాటికి గల కారణాలను ఆకళింపు చేసుకున్నారు. ఈ దేశం ఒక ఆకలి రాజ్యం అంటూ బాలచందర్, కమల్ మళ్లీ పెను ప్రకంపనాలు సృష్టించారు. నాటి తిరుగుబాటు తరం ప్రతినిధిగా కమల్ ప్రదర్శించిన ఆగ్రహావేశాలు యువతను ఊపేశాయి. ఉద్యోగం గగనమైన ఈ రోజుల్లో అంతరాత్మని అమ్ముకోవాల్సిన ఏ పని నమ్ముకోలేకపోయాను. పని లేదని నిస్పృహపడి తప్పుతోవలు తొక్కే కన్నా ఏదో ఒక స్థాయిలో సమాధాన పడిపోవడం మంచిదనిపించింది. ఈ నిర్ణయానికి వచ్చాను. మొదట్లో ప్రేమికుడిగా నటించి అందరి హృదయాలను కదిలించిన కమల్ మరో అద్భుతానికి తెరతీశాడు. పిచ్చిదాన్ని ప్రేమించి ప్రేమ కోసం పిచ్చివాడయ్యే పాత్రలో అపూర్వ నటనను ప్రదర్శించాడు. ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలిచాడు. బాలు మహేంద్ర దర్శకత్వంలో 1982లో వచ్చిన మూండ్రాం పిరై తెలుగులో వసంత కోకిలగా, హిందీలో సద్మాగా విడుదలయ్యింది. ఈ చిత్రంలో నిశ్శబ్ద ప్రేమికుడిగా కమల్ అందరి గుండెల్లో పెను తుఫానులు సృష్టించారు. ప్రేమికుడిగా, ఆవేశపరుడిగా తన నటనను ఆవిష్కరించిన కమల్ తన ప్రతిభతో అరుదైన భావాలకు ప్రాణం పోశారు. సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేస్తూ చిత్రాలు రూపొందించడంలో ఆరితేరిన విశ్వనాథ్ దర్శకత్వంలో 1983లో నటించిన సాగర సంగమం కమల్ జీవితంలోనే కాదు, తెలుగు చలనచిత్ర చరిత్రలో సైతం ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశంలో తొణికిసలాడిన ఆయన నటనా వైదుష్యం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. 1985లో వచ్చిన వీరి మరో చిత్రం స్వాతిముత్యం కూడా మనసుల్ని కదిలించింది. ఈ చిత్రంలో మానసిక పరిపక్వత లేనివాడిగా కమల్ ప్రదర్శించిన నటన నభూతో నభవిష్యత్తుగా సాగి ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. సినిమాను అల్లుకున్న అనేక కళల్లో మేకప్ కూడా అత్యంత ప్రధానమైనది. ఈ విషయాన్ని కమల్ సరిగ్గానే గుర్తించాడు. 1983 నుంచి మైకేల్ వెస్ట్మోర్ వద్ద మేకప్లో మెలకువలు అభ్యసించాడు. 4 ఏళ్ల అనంతరం గురువు అనుమతితో మేకప్ విషయంలో స్వంతంగా పనిచేయడం ప్రారంభించాడు. వైవిధ్యమైన పాత్రలు అన్వేషిస్తూ కమల్ ఈసారి డాన్గా మారిపోయాడు. ప్రఖ్యాత డాన్ వరదరాజన్ మొదలియార్ను పోలిన పాత్రతో 1987లో
నాయకుడుగా కొత్త అవతారమెత్తాడు. మామూలు సినిమా డాన్లకు భిన్నంగా పంచకట్టుతోనే పవర్ఫుల్గా అభినయించారు. భారీ డైలాగులతో థియేటర్లలో చప్పట్ల మోత మోగించుకునే ఆధునిక సినిమా యుగంలో ఎటువంటి డైలాగులు లేని నిశ్శబ్ద చిత్రానికి కమల్ ప్రాణం పోశాడు. పుష్పక విమానం ఓ చక్కని ప్రయోగం. కేవలం భావ వ్యక్తీకరణతోనే కథను నడిపిస్తూ మొత్తం చిత్రాన్ని తన భుజస్కంధాలపై ఎత్తుకొని కమల్ శభాష్ అనిపించారు. ఒంటి చేత్తో సినిమాలను రక్తి కట్టించిన కమల్లో ఇంకా అసంతృప్తి రగులుతూనే ఉంది. దాంతో ద్విపాత్రాభినయాలకు తెరతీశాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని మరుగుజ్జుగా ఆజానుబాహుడిగా 1989లో నటించిన విచిత్ర సోదరులు ఇప్పటికీ ఒక ఆశ్చర్యార్థకమే. అదే ఏడాది ఎత్తుపళ్ళు బాణపొట్టతో ఇంద్రుడు చంద్రుడులో మరో పాత్రను పోషించి కమల్ వైవిధ్యానికి నిర్వచనంగా నిలిచారు. నిజం నిష్ఠూరమైనదే. ఆ నిష్ఠూరమైన నిజాన్ని కష్టంగానైనా చెప్పగలిగిన నాడే ప్రజలు కృష్ణుడవుతాడు, గీతను బోధించిన గోపాల కృష్ణుడవుతాడు. 1991లో కమల్ మానసిక వికలాంగుడిగా మరో రూపం దాల్చాడు. గుణాగా అసమాన నటనను ప్రదర్శించాడు. 1992లో మహానటుడు శివాజీ గణేశన్తో పోటీ పడుతూ నటించిన దేవర్ మగన్ కమల్కు ఓ తీపి జ్ఞాపకం. కావాలంటే పంచాయతీలో నేనే క్షమాపణ చెప్పుకుంటాను. అయ్యో మీరెందుకండి, ఇప్పుడు అంత గొడవ నేను క్షమాపణ అడుగుతానండి, లేదా చిన్నయ్య అడుగుతారు. చిన్నయ్య అక్కడే. 1993లో ఆహార్యంలో పెద్ద మార్పులేమీ లేకుండానే కథతోనే కమల్ కథం తొక్కించిన చిత్రం మహానది. ఆ చిత్రంలో కమల్ అద్భుత నటనా ప్రవాహం పరవళ్లు తొక్కింది. ఈ చిత్రంలో కూతురు పలవరింతలు వినే సన్నివేశంలో కమల్ నటన ఎంతటి కఠినాత్ముడి కంట నుంచైనా కన్నీటిని ప్రవహింపచేస్తుంది. రోజుకి ఎంతమంది కస్టమర్లు రా? ఏమైనా మిషన్ అనుకున్నారా? 1995లో నవ్వులు విరబూయించాడు. నెల్లూరు యాసలో మాట్లాడుతూ కడుపుబ్బా నవ్వించాడు. కొంచెం తగ్గించవే. నువ్వు ఈ దారంటే వెళ్ళావంటే కోటిపల్లి రాదే, కొండపల్లి వస్తుంది. కోటిపల్లి వస్తుంది. ఇండస్ట్రీ వల్ల నాకు లాభం ఉంది, నేర్చుకోవటం వల్ల నాకు లాభం ఉంది. అది నేర్చుకోవటం అనేది ఇంకా వేరే దారి లేదు. నేర్చుకోకుండా ఉంటే వదిలేసి వెళ్ళిపోతారు అందరు. అందుకోసం ఒక సెల్ఫ్ సెక్యూరిటీ కోసం నేర్చుకుంటున్నాను అన్నమాట. 1996లో కమల్ యుద్ధం ప్రకటించాడు. నిజమైన భారతీయుడు ఎలా ఉండాలో చాటి చెప్పాడు. అదే సమయంలో మేకప్ రంగంలో వచ్చిన ఆధునిక మెలకువలను తనకనుకూలంగా మలచుకుని ముసలివాడిగా ప్రేక్షకులను మైమరపించాడు. ఇక్కడ కర్తవ్య నిర్వహణకు లంచం, రేషన్ కార్డుకు లంచం, పిల్లల్ని స్కూల్లో చేర్చడానికి లంచం, రైల్వే టికెట్లకు లంచం, రైతుకు రుణం కావాలంటే లంచం, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రసూతి కేంద్రం నుంచి శ్మశానం వరకు లంచం 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 లంచం. 1997లో చాచీ 420ని ఆవిష్కరించాడు. బామ్మగా ఫళారే అనిపించాడు. ఆడతనం చెదిరిపోకుండా కూరగాయల మార్కెట్లో చేసిన పోరాటం కమల్ ప్రతిభకు మరో నిదర్శనంగా నిలుస్తుంది. కమల్కు నటన ఓ తీరని దాహం. కండలు తిరిగిన ఉన్మాదిగా సహజమైన కమల్గా 2001వ సంవత్సరంలో అభయ్ను అసాధారణంగా తెరకెక్కించాడు. గ్రాఫిక్స్ను, యానిమేషన్ను సందర్భానుసారంగా వాడి తన సృజనాత్మకతను ప్రదర్శించాడు. సత్యమే శివం, పంచతంత్రం, బ్రహ్మచారి, పోతురాజు, ముంబై ఎక్స్ప్రెస్, రాఘవన్ వంటి పలు చిత్రాలతో కమల్ హాస్యాన్ని, వైవిధ్యాన్ని పంచాడు. సోవియట్ యూనియనే లేదంటే కమ్యూనిజమే లేదని అర్థం కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడతారు? మిస్టర్ రోమియో, ఇప్పుడు తాజ్ మహల్ ధ్వంసం అయిపోయింది అనుకోండి, మీరందరూ లవ్ చేయడం ఆపేస్తారా? ఓకే, వెరీ క్లవర్, వెరీ క్లవర్. సత్యం శివం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం. అది ఎలా ఆడింది అనేది వేరే ప్రాబ్లం. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం ఫర్ మీ. అది నా క్యారియర్ గ్రాఫ్లో అది చెప్పుకుంటారు. లిస్టింగ్ చేస్తే బాగుండింది, పర్లేదు, బాగానే చేశాడు అని ఒక లిస్ట్ వేస్తే ఆ లిస్టులో ఆ పిక్చర్ ఉంటుంది. వీటిల్లో కమల్ స్వీయ దర్శకత్వంలో 2004లో వచ్చిన పోతురాజు ప్రత్యేకంగా చెప్పుకోదగింది.
పల్లెటూరి మోటు మనిషిగా కమల్ పలికించిన హావభావాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా చలనచిత్రోత్సవంలో ఇది ఉత్తమ చిత్రంగా ఎంపికయింది. ఏం చెప్పావు ముసిల్దానా? నువ్వేం చెప్పావు? మా నాయన చచ్చిపోయినప్పుడు ఏం చెప్పావు నువ్వు? దిక్కులోని పిల్లాడు నీకు దారి చూపించే వరకు ప్రాణాలతో ఉంటాను, నీకు దారి చూపించాక చేస్తానని చెప్తువే. దశావతారం చిత్రంలో 10 విభిన్నమైన పాత్రలను పోషించి నటనలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు కమల్ హాసన్. అపూర్వ నటన వైదుష్యంతో 6 భాషా చిత్రాల ద్వారా ప్రేక్షకులను మైమరపించిన కమల్ హాసన్ కృషికి గుర్తింపుగా పలు అవార్డులు వరించాయి. 1983లో మున్రం పీరై, 1988లో నాయకన్ చిత్రాలలో అద్భుత నటనకు గాను కమల్ జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డులు అందుకున్నారు. 1989లో తమిళనాడు ప్రభుత్వం కళైమామణి అవార్డుతో సత్కరించింది. 1990లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. 1997లో భారతీయుడు చిత్రంతో మూడోసారి కమల్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. 2004లో సామాజిక సేవ, లౌకిక జీవన విధానానికి సంబంధించి అబ్రహం కోవుడ్ జాతీయ అవార్డు అందుకున్నారు. 2005లో అమెరికన్ వారపత్రిక టైమ్ కమల్ నటించిన నాయకన్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 100 చిత్రాల్లో ఒకటిగా గుర్తించి గౌరవించింది. 2005లో చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం డాక్టరేట్తో సత్కరించింది. అంతేకాదు 2007లో జాతీయ పరిశ్రమ వాణిజ్య సంఘం అంటే ఫిక్కీ లివింగ్ లెజెండ్ అవార్డుతో కమల్ని గౌరవించింది. 2010లో కమల్ సినిమా రంగంలో తన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కేరళ ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. 2013లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కమల్ని గుర్తించింది. 2014లో భారత ప్రభుత్వం కమల్ సేవలను కొనియాడుతూ పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది. 2016లో షెవలియర్ ఫ్రెంచ్ అవార్డు ఆయన అందుకున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమలో ఉత్తమ నటుడిగా 19 పర్యాయాలు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న ఏకైక నటుడు కమల్. ఆయన నటించిన 7 సినిమాలు ఆస్కార్ అవార్డుల పరిశీలనకు వెళ్లిన ఖ్యాతిని పొందాయి. మరో చరిత్రకు రీమేక్ హిందీలో వచ్చిన ఏక్ దూజే కేలియే ప్రముఖ దర్శకుడు రమేష్ సిప్పి రూపొందించిన సాగర్ అద్భుత విజయాలను సాధించాయి. హిందీ సూపర్ స్టార్ అమితాబ్తో తన స్నేహితుడు రజనీకాంత్లతో కలిసి నటించిన గిరఫ్తార్ కూడా ఉత్తరాది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. హిందీలో విడుదలైన వెనస్డే సినిమా 2009లో తెలుగులో ఈనాడుగా రూపుదిద్దుకుంది. ఇందులో కమల్ నటనకు ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. 2010లో తమిళ సినిమా మన్మదన్ అంబుకుగాను కమల్ రచయిత మరియు నటుడుగా వ్యవహరించారు. 2013లో విడుదలైన విశ్వరూపం చిత్రంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలను కథాంశంగా తీసుకుని ప్రేక్షకులకు ఒక సందేశాన్ని అందించారు కమల్ హాసన్. ఈ చిత్రానికి నటుడు, నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించిన కమల్ అంతర్జాతీయ స్థాయిలో తన పేరు మారుమోగేలా చేశారు. అనేక ప్రదేశాల్లో ఈ చిత్రం విడుదలకు ఎన్నో ఇబ్బందులు కలిగాయి. అయినా విశ్వరూపానికి సీక్వెల్గా మరో సినిమా తీయబోతున్నారు. 2015లో ఉత్తమ విలన్ మరియు తూంగవానం చిత్రాలు రిలీజ్ అయ్యాయి. తమిళ సినిమా తూంగవానం తెలుగులో చీకటి రాజ్యంగా విడుదలైంది. 2015లోనే తమిళ సినిమా పాపనాశంలో కమల్ ఒక మధ్యతరగతికి చెందిన కేబుల్ ఆపరేటర్ పాత్రను పోషించారు. எனக்கேன் பொண்டாட்டி பிள்ளை குடும்பம் அவ்வளோதான் உலகம். அதுக்கு வெளியே என்ன நடக்குன்னு தெரிஞ்சுக்கிறது இல்லைன்னா. ఇదే చిత్రం తెలుగులో దృశ్యంగా రూపొందింది. ప్రస్తుతం కమల్ హాసన్ విశ్వరూపం 2తో సహా శభాష్ నాయుడు అనే సినిమాల నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. తెర మీద హీరోగానే కాదు, తెర వెనుక కూడా కమల్ ఉదాత్తుడే. తన అభిమాన సంఘాలను
లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలుగా రిజిస్టర్ చేయించారు. నర్పణి ఇయ్యకం సంస్థను స్థాపించి అభిమానులతో నేత్రదానం చేయించారు. అంతేకాదు, తన మరణానంతరం తన శరీరాన్ని మద్రాస్ మెడికల్ కాలేజీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. భాషలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను కలిగిన కమల్ హాసన్ వారి కోసం ఓ పత్రికను సైతం నడుపుతున్నారు. ఆత్మకథను పోలిన పుస్తకాన్ని రాశారు. సినిమా, టీవీతో సహా అనేక విషయాలపై తన అభిప్రాయాలను ఇందులో నిర్మోహమాటంగా వ్యక్తీకరించారు. కమల్ హాసన్ నటనలో ఇంత వైవిధ్యం సాధించడానికి కారణం ఆయనలో దాగున్న విమర్శకుడే. ఆయన ప్రతి క్షణం తాను చేసిన పనిని తానే సమీక్షించుకుంటూ ఉంటారు. తప్పును గుర్తిస్తారు, సవరించుకుంటారు. నిజానికి కమల్ ఓ యాక్టర్ కాదు, ఓ న్యూక్లియర్ రియాక్టర్. ఎవరో విమర్శకుడు పేర్కొన్నట్టు నటనకే ఆయన ఓ ఎన్సైక్లోపీడియా. అందుకే కమల్ సినీ ప్రస్థానం నిజానికి ఓ అంతులేని కథ.